ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరిట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగా. ప్రభు కృపను బట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ 3వ నెలలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి నిండు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనుషులలో ఉండే భావాలలో అతి ప్రమాదకరమైనది కోపం. ఇది అతి త్వరగా చూపించేది. ఎంత బాధనైనా అణుచుకోగలం, కానీ కోపాన్ని అణుచుకోవడం చాలా కష్టం. కోపం పగకు దారితీస్తుంది. ఇది ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. బైబిల్లో మొట్టమొదట హత్యకు కారణం కోపమే. దేవుడు అలాగే మోషే కోపపడినట్లుగా మనం బైబిల్లో చూడగలం. కోపపడ్డం పాపం కాదు, కానీ ఆ కోపం పాపము చేసే స్థాయికి రాకముందే మనం మన కోపాన్ని తగ్గించుకోవాలి. ఈ కోపమే భూమి మీద మొదట హత్య జరగటానికి కారణమైంది. కోపం వల్ల ఒక నిండు జీవితం బలైంది. అంతేకాక తన కోపము తన శత్రువు అన్నట్లు కయోను కూడా శాపగ్రస్తుడై దేశ దిమ్మరి అయ్యాడు. ఏ నెలనైతే నమ్మి అతను వ్యవసాయం చేశాడో ఆ నేల ఇక మీదట అతనికి సారం ఇవ్వదని దేవుడు శపించాడు. మన కోపం మనల్ని నాశనం చేసేటంతగా ఉండకూడదు. కోపపడ్డం అనేది ఒక వ్యసనంగా మారకూడదు. అది మనుషులలో అశాంతి నెలకొల్పి వారి మధ్య దూరం పెరగడానికి కారణమవుతుంది. మన చుట్టూ జరిగే హత్యలు, ఆత్మహత్యలు, కొట్లాట్లు, వీటన్నిటికీ కారణం కోపమే. కోపం కుటుంబంలో చిచ్చు పెడుతుంది. ఇంతకీ మనకు కోపం ఎందుకు వస్తుంది అని అంటే, ఎవరైనా మనకు నచ్చని పని చేస్తేనో, లేదా ఉచితంగా మనల్ని ఏమైనా అంటే కోపం వస్తుంది. మరి ప్రభువారు ఏం చేశారని ఆయన ముఖం మీద ఉమ్ము వేసి కొరడాలతో కొట్టి సిలువ వేశారు. ఎవరు ఏం చేసినా, ఎన్ని మాటలన్నా కూడా మౌనంగా ఉన్నారు కదా. ఆయనకు చేత కాక, శక్తి లేక ఆయన వేడుకుంటే 6,000 మంది యోధుల కంటే ఎక్కువ మంది సైన్యం వస్తుంది. అయినా ఆయన మౌనంగా భరించాడు. మనము ప్రభువు కంటే గొప్పవాళ్ళం కాదు. మన హృదయాన్ని వాక్యంతో నింపుకుని దీవారాత్రములు దాన్ని ధ్యానించడం ద్వారా మన కోపం యొక్క తీవ్రతను తగ్గించుకోవచ్చు. ప్రభువుతో స్నేహం మనల్ని సాధువులుగా మారుస్తుంది. అట్టి భాగ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ బాధ్యతను బట్టి మీకు వందనాలు. మేము నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము కోపం వల్ల నష్టపోయే జీవితము నుంచి మేము తప్పించబడి, కోపాన్ని మేము తెచ్చుకొనక శాంతము, ప్రేమ కలిగిన జీవితాన్ని కలిగి ఉండడానికి వాక్యాన్ని మేము మా హృదయాలతో నింపుకోవడానికి సహాయం చేయండి. నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యము నా హృదయములో భద్రం చేసుకుంటుని అన్న లేఖన వాక్య ప్రకారం మా హృదయాలు వాక్యం చేత నింపుకుని ప్రేమ కలిగిన వారిగా, ఓర్పు కలిగిన వారిగా,
మంచిగా బ్రతకగలగడానికి సహాయం చేయండి. మీ పిల్లల కుటుంబాల్లో, మీ పిల్లల జీవితాల్లో ఇలాంటి పాపము ఎలుబడి చేస్తున్న వారందరినీ విడిపించండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాలలో విజయాలు, ఉద్యోగాలలో ప్రమోషన్స్, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. అలాగే ప్రియమైన దేవా, వివాహాలు కాని వారికి అవటకు, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భఫలములు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.